పర్మిషన్ ఉన్నా సరే 11:30 పర్మిషన్ ఇచ్చారు. ఇచ్చి దుర్మార్గంగా అరాచకాలు సృష్టిస్తుంది పోలీసు వ్యవస్థే. ఇవాళ తాడేపల్లి ప్యాలెస్కి కుక్కల్లాగా కాపలాగాస్తారు తప్ప ప్రజలకి రక్షణ లేదు. ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో అన్నగారి వర్ధంతి ఘనంగా చేస్తాం. ఇది కొత్త కాదు, మాకు ప్రతి సంవత్సరం ర్యాలీ చేస్తాం. ఇవాళ కొత్తగా ఈడిగే వచ్చింది కొడాలనికి. ఆడ గుడివాడ దుర్మార్గుడు ఇవాళ పోలీసులు అడ్డు పట్టుకుని ఇవాళ మా మీదకి ఈ విధంగా దౌర్జన్యం చేశాడు. ఇవాళ సహించేది లేదు. ఖచ్చితంగా రేపు వచ్చే ఎలక్షన్లో నీ గొడ్డలో తీసుకు కొట్టబోతున్నాం చెప్పి తెలియజేస్తాం. గుడివాడలో ఉద్రిక్త పరిస్థితి నెలకొందని చెప్పవచ్చు. ఏదైతే వెనుగళ్ల రాము ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించేందుకు కూడా తన కార్యాలయం నుంచి పెద్ద ఎత్తున ఇక్కడ ర్యాలీతో బయలుదేరిన పరిస్థితి నెలకొంది. అయితే ఇక్కడ పోలీసులు పెద్ద ఎత్తున అడ్డుకున్న పరిస్థితి నెలకొందని చూడవచ్చు. అటు రావి వెంకటేశ్వరరావుతో పాటు వెనుగళ్ల రాము అందరినీ కూడా అడ్డుకున్న పరిస్థితి నెలకొంది. అసలు ఎందుకు లాఠీ చార్జ్ చేయాల్సి వచ్చింది? పోలీసులు వైసీపీ కార్యకర్తల కంటే దారుణంగా ప్రదర్శిస్తున్నారు. కనీసం వైసీపీ కార్యకర్తల కంటే దారుణంగా ప్రదర్శిస్తున్నారు పోలీసులు. కనీసం జెండాలు కూడా కట్టకుండా దండ కూడా ఎట్టుకుంటే ఇట్లా చేస్తున్నారు. ఇప్పుడు ఆల్రెడీ కొంతమంది అడ్డుకున్నారు, కొంతమంది ముందే లేరు, మళ్ళీ వెనకొస్తున్నారు. కొంతమంది లాఠీ చార్జ్ కూడా చేశారు. మీ మీద లాఠీ చార్జ్ చేశారు. పరిస్థితి పోలీసుల దౌర్జన్యం ఏంటిది? రామారావు గారి విగ్రహాన్ని దండేస్తుంటే ఆయన వర్ధంతి రోజు మా నాయకుడు వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు వస్తుంటే పోలీసులు పడతారా? దండేటానికి వీళ్ళని పరిస్థితిలో ఉందా? వైసీపీ గుండాలు దండేస్తారు రామారావు గారికి. ఏం జరుగుతుంది ఇక్కడ? అన్నగారు వర్ధంతి రోజు వెళ్ళి దండేటాకు కూడా వీళ్ళని పరిస్థితిలో ఇవాళ గుడివాళ్ళు చేస్తాం. చాలా దారుణం ఇది. రాబోయే రోజుల్లో తగిన మూల్యం చెల్లిస్తారు మీరంతా కూడా చెప్తున్నానండి. ఇప్పుడు పోలీసులు కూడా లాఠీ చార్జ్ చేసిన పరిస్థితి ఇక్కడ నెలకొంది. ఎలా చూస్తారు ఇవన్నింటినీ? ఇంకా పోలీసుల్లో ఇంకా మార్పు రాలేదు. ఖచ్చితంగా ఇది దుర్మార్గమైన చర్య. నిన్న మధ్యాహ్నం నుంచి కూడా బ్యానర్లు కట్టనివ్వకుండా తెలుగుదేశం పార్టీ శ్రేణులు కానీ జనసేన శ్రేణులు కానీ అందరినీ అడ్డం పెట్టి ఈ రోజున ఇక్కడ భయానికి